హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం లోక్పాల్ అండ్ లోకాయుక్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఏపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ఎస్పెషల్లీ పాలిటీ సెక్షన్ లో మెన్షన్ చేస్తున్న టాపిక్. సో ఫస్ట్ మనం ఇక్కడ వీడియో కాంపోనెంట్స్ చూస్తే అసలు లోక్పాల్ లోకాయుక్త ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ అండ్ జెనసిస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అలానే ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయి ఈ యాక్ట్ కి సంబంధించిన ప్రొవిజన్స్, ఇది ఎలా ఫామ్ అయింది, అలానే ఇప్పుడు ఆల్రెడీ కరప్షన్ రిలేటెడ్ కేసెస్ ని డీల్ చేయడానికి మన ఇండియాలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, మరి లోక్పాల్ లోకాయుక్త ఫంక్షనింగ్ లో ఉన్న లిమిటేషన్స్ ఆర్ ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ టాపిక్. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి, లోక్పాల్ లోకాయుక్త. సో మన కర్ణాటకలో చూస్తే కనుక ముడా స్కామ్ విషయంలో లోకాయుక్త న్యూస్ లో ఉంది. లోక్పాల్ అపాయింట్ చేయడం డిలే అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఇంతకు ముందు వరకు సెంటర్ మీద ప్రెషర్ తీసుకోవడం జరిగింది. సో ఇలా లోక్పాల్ లోకాయుక్త అనేవి డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ లో మనకి న్యూస్ లో ఉన్నాయి. బట్ ఇక్కడ ఫస్ట్ మనం లోక్పాల్ అండ్ లోకాయుక్త అంటే ఏంటి, ఇవి కరప్షన్ రిలేటెడ్ కేసెస్, ఎవరికి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, మినిస్టర్స్ కానీ, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ, వాళ్ళకి సంబంధించిన కరప్షన్ ఎలిగేషన్స్ ని డీల్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసిన బాడీస్ అన్నమాట. మరి ఇక్కడ రికమెండేషన్స్ ఆఫ్ ఏఆర్సీ ఏంటి అంటే, మనకి ఫస్ట్ ఏఆర్సీ అనేది మనకి 1960s లో ఫామ్ అయినప్పుడు ఇలాంటి ఒక బాడీ అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు గుర్తించడం జరిగింది. సో ఆ తర్వాత 1968 లో లోక్సభలో మనం ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా ఆ బిల్ అనేది పాస్ అవ్వలేదు. సో ఇక్కడ ఒంబుడ్స్మెన్ అనే వాళ్ళు ఏం చేస్తారు, కరప్షన్ రిలేటెడ్ కేసెస్ ఎస్పెషల్లీ పబ్లిక్ అఫీషియల్స్ లో ఈ కేసెస్ వచ్చినప్పుడు వాటిని డీల్ చేయడానికి ఒక ఒంబుడ్స్మెన్ అనే వ్యవస్థ మనం ఫారిన్ కంట్రీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో ఇనిషియేట్ చేయడం జరిగింది. మరి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, జెనసిస్ ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ దానికంటే ముందు మనకి లోక్పాల్ అనేదేమో నేషనల్ లెవెల్లో, లోకాయుక్త అనేదేమో స్టేట్ లెవెల్లో, ఇలా రెండు బాడీస్ ని క్రియేట్ చేసుకున్నాం ప్రస్తుతం. సో వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. జ్యూరిస్డిక్షన్ ఏంటి అనేది పబ్లిక్ అఫీషియల్స్. సో జనరల్ గా మన ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ, గవర్నమెంట్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అఫీషియల్స్ కూడా దీంట్లో కవర్ అవుతారు, రైట్. దెన్ ఇక్కడ ఫస్ట్ మన ఆరిజిన్ చూస్తే కనుక 1809 లో స్వీడన్ అనే కంట్రీ, స్కాండినేవియన్ కంట్రీస్ లో ఈ ఒంబుడ్స్మెన్ అనే వ్యవస్థ స్టార్ట్ అయింది. అంటే కరప్షన్ రిలేటెడ్ కేసెస్ ని మనం రిపోర్ట్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఫామ్ అయింది. తర్వాత ఏమైంది మనకి ఇక్కడ అశోక్ కుమార్ సింగ్, ఈయన అప్పుడున్న లా మినిస్టర్, 1960s లో ఉన్న లా మినిస్టర్. సో ఆయన ఫస్ట్ టైం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అని పార్లమెంట్ లో ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత డాక్టర్ ఎల్ఎం సింఘ్వి, మనకి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ పాయింట్ ఆఫ్ లో కూడా ఎల్ఎం సింఘ్వి కమిటీ రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి, రైట్. సో ఆయన ఫస్ట్ టైం ఈ టర్మ్ లోక్పాల్ అండ్ లోకాయుక్త అనే టర్మ్ ని కాయిన్ చేశారు. ఆయన యూజ్ చేసిన టర్మ్ ఇది. దెన్ ఏఆర్సీ, ఫస్ట్ ఏఆర్సీ ఏం చెప్పింది, మనకి లోక్పాల్ అండ్ లోకాయుక్త లాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా అవసరం అని 1960s లోనే వాళ్ళు ఎంఫసైజ్ చేశారు. దాని తర్వాత ఏమైంది, 1960s తర్వాత 1968 లో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు బిల్ ని, కానీ అది పాస్ ఆన్ అవ్వలేదు. తర్వాత ఏమైంది మనకి 1960s తర్వాత ఆల్మోస్ట్ 2002 లో మనకి నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూయింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఎం వెంకటాచలయ కమిషన్, వాళ్ళు కూడా రికమెండ్ చేశారు లోక్పాల్ అండ్ లోకాయుక్త లాంటి ఇండిపెండెంట్ బాడీస్ అవసరం కరప్షన్ తగ్గించడానికి అని. దాని తర్వాత సెకండ్ ఏఆర్సీ, వీరప్ప మొయిలీ గారి ఆధ్వర్యంలో ఫామ్ అయిన సెకండ్ ఏఆర్సీ కూడా సేమ్ రికమెండేషన్స్ చేసింది. ఆ తర్వాత ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనే ఒక మూవ్మెంట్ అన్నా హజారే గారు స్టార్ట్ చేశారు. ఆ మూమెంట్ కి బౌడౌన్ అయిన గవర్నమెంట్ ఆ టైంలో లోక్పాల్ అండ్ లోకాయుక్త బిల్ 2013 లో ఇంట్రడ్యూస్ చేసి అదే ఇయర్ లో ఇండియన్ పార్లమెంట్ పాస్ చేయడం జరిగింది. అలా మనకి 2013 లో లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ అనేది పాస్ అయింది, రైట్. సో ఇప్పుడు ఒకసారి ప్రొవిజన్స్ చూద్దాం. సో ఇక్కడ ఏంటి, మరి లోక్పాల్ అండ్ లోకాయుక్తని సెలెక్ట్ చేసే కమిటీ ఏంటి అంటే, మనకి లోక్పాల్ సంబంధించిన కమిటీలో ప్రైమ్ మినిస్టర్, లోక్సభ స్పీకర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ, వీళ్ళతో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, ఒక జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఎవరైతే చీఫ్ జస్టిస్ నామినేట్ చేస్తారో వాళ్ళతో పాటు ఒక ఎమినెంట్ జూరిస్ట్, ప్రెసిడెంట్ నామినేట్ చేసిన ఒక ఎమినెంట్ జూరిస్ట్, వీళ్ళందరూ కలిసి ఒక సెలెక్షన్ కమిటీ ఫామ్ చేసి వాళ్ళు చూస్ చేస్తారు అన్నమాట. మరి ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఏంటి, సో మనకు చూసినట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఎంప్లాయీస్ తో పాటు పబ్లిక్ అఫీషియల్స్ లైక్ ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ. సో కొన్ని కంట్రీస్ లో ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళు ఇంక్లూడ్ చేయలేరు, బట్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ కూడా లోక్పాల్ పరిధిలోకి వస్తారు, రైట్. దెన్ కంపోజిషన్ పాయింట్ ఆఫ్ లో చూస్తే కనుక మనకి లోక్పాల్ తో పాటు 8 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళలో 50% మెంబర్స్ ఖచ్చితంగా జ్యుడిషియల్ కెపాసిటీని కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంతో పాటు ఇంకొక 50% మెంబర్స్ మనం అంటే మొత్తం కంపోజిషన్ లో 50% ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ఉమెన్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఉండాలనే ఒక నిబంధన కూడా ఉంది, రైట్. సో ఇది కంపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి సూపరింటెండెన్స్ అంటే మనకి ఇక్కడ లోక్పాల్ అనేది సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని కానీ, సివిసి లాంటి బాడీస్ ని కూడా సూపర్వైజ్ చేయగలరు. అలానే మనకి 10 lakhs కంటే ఎక్కువ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే వస్తాయో
ఇండియాలోకి, అవి కూడా ఈ లోక్పాల్ పరిధిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కరప్షన్ జరిగింది అన్నప్పుడు వాళ్ళు దీన్ని ఎంక్వైరీ కూడా చేయొచ్చు. దెన్ అసలు లోక్పాల్ లోకాయుక్త అమెండ్మెంట్ యాక్ట్ 2016 ఏం చెప్తోంది అని అంటే, పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఎసెట్స్ ఏంటి అండ్ లయబిలిటీస్ ఏంటి అనేది డిస్క్లోజ్ చేయాలి అని చెప్తుంది. సో పబ్లిక్ లయబిలిటీస్ ఏంటి, ఎసెట్స్ ఏంటి అనేది డిస్క్లోజ్ చేయాలి. అంటే ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ, చీఫ్ మినిస్టర్స్ కానీ వాళ్ళకి ఆస్తులు ఎంత ఉన్నాయి, వాళ్ళకి అప్పులు ఎంత ఉన్నాయి, ఇవి డిస్క్లోజ్ చేయాలి. అలానే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పబ్లిక్ అఫీషియల్స్ అంటే ఈవెన్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు 30 days లోపల, అంటే వాళ్ళు జాయిన్ అయిన 30 days లోపల సెక్షన్ 44 ఆఫ్ యాక్ట్ కింద ఏంటి అంటే మనకి మ్యాండేటరీగా వాళ్ళకున్న ఎసెట్స్ ఏంటి డిస్క్లోజ్ చేయాలి. ఇదేమో జనరల్ గా పబ్లిక్ సర్వీసెస్ ఎవరైతే అంటే మనకి జనరల్ గా ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ ఉంటారో వాళ్ళ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ ని డిస్క్లోజ్ చేయాలని. ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళు సర్వీస్ లో జాయిన్ అయిన ఫస్ట్ 30 days లోపు వాళ్ళకున్న ఎసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి అనేది డిస్క్లోజ్ చేయాలని సెక్షన్ 44 ఈ అమెండ్మెంట్స్ ని తీసుకురావడం జరిగింది. దెన్ మనకి ఇక్కడ చేంజెస్ ఏంటి అంటే, మనకి సివిసి లాంటి ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ యాంటీ కరప్షన్ ఏజెన్సీగానే ఉంది, ఎస్పెషల్లీ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఆఫీసర్స్ కి సంబంధించిన కరప్షన్ కేసెస్ కి. సో దాని సూపర్వైజేషన్ అనేది కూడా లోక్పాల్ కి ఇవ్వడం జరిగింది. సో దాంతో పాటు లోక్పాల్ వచ్చిన తర్వాత, అంటే లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ పాస్ అయిన తర్వాత మనకి 365 days అంటే 1 year లోపు స్టేట్స్ ఖచ్చితంగా లోకాయుక్త అనే ఇన్స్టిట్యూషన్ ని ఫామ్ చేసుకోవాలి అని కూడా ఈ యాక్ట్ మ్యాండేట్ చేస్తుంది. సో ఇలా మనకి ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో చేంజెస్ అనేవి రావడం జరిగింది. దెన్ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, మరి కరప్షన్ రిలేటెడ్ కేసెస్ ని మనం ఎలా డీల్ చేస్తున్నాం ఇవి రాకముందు అంటే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. సో మనకి సంతానం కమిటీ రికమెండేషన్స్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో కరప్షన్ రిలేటెడ్ కేసెస్ అంటే పబ్లిక్ అఫీషియల్స్ లో కరప్షన్ తగ్గించడానికి పాస్ చేసుకున్న యాక్ట్ ఇది 1988 రాజీవ్ గాంధీ గారి గవర్నెన్స్ టైంలో. అండ్ మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఇది కూడా కరప్షన్ రిలేటెడ్ కేసెస్ ని యాంటీ కరప్షన్ ఏజెన్సీగానే ఫామ్ అయింది. సో మనకి అసలు దీని ఆరిజిన్ చూస్తే మనకి 1946 లో World War II టైంలో కొంచెం కరప్షన్ జరిగింది బ్రిటిష్ ఆఫీషియల్స్ లో అనే రీజన్ తో వీళ్ళు దీన్ని ఫామ్ చేశారు. తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత మనం దాన్ని రీస్ట్రక్చర్ చేసుకున్నాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కరప్షన్ రిలేటెడ్ కేసెస్ ని డీల్ చేయడానికి ఫామ్ చేసిన కమిటీ, సో ఫామ్ చేసిన కమిషన్. సో ఇనిషియల్ గా ఇది ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉండేది, దాని తర్వాత 1960s లో మనకు స్టాట్యూటరీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్. దెన్ స్టేట్ విజిలెన్స్ కమిషన్స్ కూడా, అంటే ఇక్కడ సిబిఐ అనేది స్టాట్యూటరీ బాడీ కాదు, కానీ సివిసి అనేది ఇప్పుడు ఒక స్టాట్యూటరీ బాడీ. దాని తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది ఒక స్టాట్యూటరీ బాడీ 1993 లో ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మనకి కరప్షన్ లాంటి వాటిల్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతూ ఉంటుందని చెప్పి అలాంటి కేసెస్ డీల్ చేయడానికి మనకి ఎన్హెచ్ఆర్సీ కూడా ఉంది. దెన్ ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ 1968 ఏం చెప్తున్నాయి, సో ఎవరైనా కానీ పబ్లిక్ సర్వీస్ లో ఉన్నప్పుడు బ్రైబ్స్ కానీ, గిఫ్ట్స్ అడగటం కానీ, తీసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పి ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మ్యాండేట్ చేస్తాయి. తర్వాత సెంట్రల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ అనేవి 1964 లో ఉన్నాయి. అవి కూడా ఏం చెప్తున్నాయి, హానెస్టీగా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తూ సర్వీస్ అనేది మెయింటైన్ చేయాలని చెప్పి రూల్స్ చెప్తున్నాయి. అలానే మనకి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అనేవి కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. సో 1985 లో ఇండియన్ పార్లమెంట్ యాక్ట్ పాస్ చేసి ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ క్రియేట్ చేసింది. సో ఈ ట్రైబ్యునల్స్ ఎప్పుడు ఫామ్ అయింది మనకి అంటే, ఒరిజినల్ గా కాన్స్టిట్యూషన్ లో లేవు, బట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ద్వారా పార్ట్ 14 లో ట్రైబ్యునల్స్ అనే కాన్సెప్ట్ ని ఇంక్లూడ్ చేశాం. సో దాంట్లో భాగంగా ఆర్టికల్ 323A అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్, 323B అదర్ పర్పసెస్ కోసం మనం ట్రైబ్యునల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. సో అలా మనకి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అనేది ఇలాంటి కేసెస్ ని డీల్ చేసే కెపాసిటీ కలిగి ఉంది. దెన్ హౌ ఫార్ దే ఆర్ ఎఫెక్టివ్. సో అసలు మనకి లోక్పాల్ లోకాయుక్తను మనం క్రియేట్ చేసుకున్నాం కానీ అది ఎంత ఎఫెక్టివ్ గా ఫంక్షన్ చేస్తున్నాయంటే, మెయిన్ గా మనం ప్రాబ్లం చూస్తే సెలక్షన్ కమిటీలోనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. మనకి ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు అని లాస్ట్ లోక్సభలో ఈ పర్టికులర్ పోస్ట్ కి సరిపడా పార్టీ వాళ్ళు ఎవరు లేరు అని చెప్పే రీజన్ చెప్పి లోక్పాల్ ని అపాయింట్ చేయకుండా ఆల్మోస్ట్ 5-6 years ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అలా డిలే చేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని మనం అలా ఈక్వేట్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి ఆ పోస్ట్ ని వెంటనే ఫిల్ చేయమని చెప్పారు. సో అలా మనకి డిలేస్ అనేవి సెలక్షన్ కమిటీలో మెంబర్స్ లేకపోయినా ఇలాంటి వాటి వల్ల మొత్తం అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. అలా దాంతో పాటు ఇప్పటి వరకు ఎన్ని స్టేట్స్ లో ఓన్లీ 9 states మాత్రమే సెపరేట్ గా లోకాయుక్తాస్ ని ప్రాపర్ మ్యాండేట్ ప్రకారం క్రియేట్ చేసుకున్నాయి. ఆ 9 states కాకుండా ఓన్లీ 4 states లో మాత్రమే మనకి 50% జుడిషియల్ మెంబర్స్ ఉండాలి అనే ప్రొవిజన్ ని ఎన్ఫోర్స్ చేస్తూ కొన్ని మోడిఫికేషన్స్ చేశారు. సో అలా మనకి చాలా
లూప్ హోల్స్ అనేవి కనిపిస్తున్నాయి లోకాయుక్త అండ్ లోక్పాల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి లిమిటేషన్స్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో మనకి ప్రాపర్ ఇండిపెండెన్స్ లేదు. సో బడ్జెటరీ ఎలిగేషన్స్ లేకపోవడం కానీ, వాళ్ళకి రిసోర్స్ కన్స్ట్రైన్స్ ఉండడం కానీ దాని ఫంక్షనింగ్ ని ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఎనానిమస్ కంప్లైంట్స్ లో చేయట్లేదు. సో మన ఎనానిమస్ కంటే ఎవరు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి లేదు, ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పాలి. అలాంటప్పుడు వాళ్ళు ఫియర్ తో చెప్పకపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలానే 7 years దాటితే కంప్లైంట్ ఎంటర్టైన్ చేయకపోవడం కూడా ఒక మెయిన్ లిమిటేషన్. సో కొన్నిసార్లు కరప్షన్ గురించి తెలవడానికి చాలా టైం పట్టవచ్చు, అప్పుడు 7 years లిమిటేషన్ అనేది వర్తించు. రైట్. దెన్ దీంతో పాటు హెవీ పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ కంప్లైంట్స్. సో అది కంప్లైంట్ ఫాల్స్ అని తెలిస్తే చెప్పిన వాళ్ళ మీద హెవీ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. సో సివిసి కానీ సిబిఐ కానీ వీటిని కోఆర్డినేట్ చేసుకునేటప్పుడు ఎవరు ఏ రోల్ ప్లే చేస్తున్నారు, ఎలా ఫంక్షన్ చేస్తున్నారు, ఇవేమి కూడా డిస్క్లోజ్ అవ్వట్లేదు. ఇది కూడా ట్రాన్స్పరెన్సీని క్వశ్చన్ చేస్తుంది. మరి ఇప్పుడు మనం ఏం సజెస్ట్ చేయాలి అంటే ఇంకా మోర్ ఫంక్షనల్ అటానమీ ఇవ్వాలి. సెంటర్ ఇంకొన్ని పవర్స్ ఇచ్చి ఎంపవర్ చేయాల్సి ఉంది. అలానే ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి. దాంతోపాటు ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేస్తూ లీడర్షిప్ ని కూడా స్ట్రెంథెన్ చేయాలి. దెన్ మరి దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. లోక్పాల్ కెన్ ఇనిషియేట్ అన్ ఎంక్వైరీ ఇంటూ అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అగేన్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. మరి ప్రైమ్ మినిస్టర్ మీద మనం లోక్పాల్ కింద కరప్షన్ రిలేటెడ్ అలిగేషన్స్ ఇనిషియేట్ చేయాలంటే ఏ గ్రౌండ్ ఉండాలి? On receipt of a complaint of a member of parliament with prior approval of the president on matters of national security, public order, atomic energy and space without any restrictions initiate cheyocha. మరి వీటిలో ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. A national lokpal, however strong it may be, cannot resolve problems of immorality in public affairs. లోక్పాల్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మన పబ్లిక్ అఫైర్స్ లో ఇమ్మోరాలిటీ అనేది ఉంటే దాన్ని మనం సాల్వ్ చేయలేము అని ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో లోక్పాల్ అండ్ లోకాయుక్త ఇన్స్టిట్యూషన్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.